మేడారం సమ్మక్క సారక్క వడ్డే పూజారుల సంఘం ధర్నా చేపట్టారు. వరంగల్ సెంట్రల్ జైలు ముందు కేటాయించిన స్థలాన్ని మేడారం సమ్మక్క సారక్క ధార్మిక భవనానికి ఉత్తర్వులు జారీ చేయాలని ఆందోళన చేపట్టారు. జాతరలో ఆదివాసీ కుల సంఘాలకు కేటాయించిన కొబ్బరి, బెల్లం షాపులు వచ్చే జాతరలో పూజారులకు కేటాయించాలని నిరసనకు దిగారు. మేడారం సమ్మక్క సారక్క వడ్డే పూజారుల సంఘం ధర్నా చేపట్టారు. వరంగల్ సెంట్రల్ జైలు ముందు కేటాయించిన స్థలాన్ని మేడారం సమ్మక్క సారక్క ధార్మిక భవనానికి జారీ చేయాలంటూ కూడా ఆందోళన చేపట్టారు. జాతరలో ఆదివాసీ కుల సంఘాలకు కేటాయించిన కొబ్బరి, బెల్లం షాపులు కూడా వచ్చే జాతరలో పూజారులకు కేటాయించాలని నిరసనకు దిగారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. ప్రశాంత్, మేడారం జాతర అంటే అందరికీ తెలిసిన విషయమే. అది కోట్లాది మంది అక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటుంటారు, అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కూడా ఏదైతే ఆదివాసీలకి లేదంటే గనక ఆదివాసీ సంఘాలకి అక్కడ వడ్డీ పూజారులకి మధ్య వాగ్వాదం నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఆ స్థలానికి సంబంధించి, ఆ షాపుల బలానికి సంబంధించి మరి ఎవరైనా అధికారులు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారా? వారిని నచ్చజెప్పే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన మహాజాతర అయినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి అత్యంత వైభవంగా అంగరంగ జాతర అద్భుతంగా నిర్వహిస్తుంటారు. అయితే అందుకు 2 కోట్లకు పైగా భక్తులు హాజరయ్యేటువంటి ఆదివాసీ జాతరకు సంబంధించి అక్కడ ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగేటువంటి జాతర నిర్వహణ కోసం ప్రభుత్వం కొంత బడ్జెట్ ని కేటాయించి మరి అక్కడ అధికార యంత్రాంగాన్ని మోహరించి ఈ యొక్క జాతర నిర్వహిస్తుంటుంది. అయితే 1996 నుంచి అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క జాతరకు అటు ఏటూరు నగరం ఆభరణ్యంలోనే ఉండేటువంటి ఈ జాతర నిర్వహణతో పాటు అధికారులు 2 ఏళ్లకు సంబంధించి ప్రణాళికలు రచించడానికి కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో మేడారం దేవాలయం పేరుతోటి వరంగల్ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి సెంట్రల్ జైల్ ఆపోజిట్ లో 1000 గజాల స్థలాన్ని అప్పుడు కేటాయించారు. ఎందుకంటే అక్కడికి మేడారం పూజారులు కావచ్చు, మేడారం అధికార యంత్రాంగము ఇక్కడ జిల్లా కేంద్రంలో ఏదైనా అత్యవసర సమయాలలో కానీ మీటింగ్ పెట్టడానికి కానీ ఏదైనా కార్యాలయం కట్టడానికి కానీ వినియోగించడం కోసం అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వము జిల్లా కలెక్టర్ సారథ్యంలో అప్పుడు ప్రభుత్వము మేడారం జాతర కోసమే మేడారం ట్రస్ట్ పేరుతోటి ఈ యొక్క 1000 గజాల స్థలం కేటాయించడం జరిగింది ఆశ. అయితే ఆ స్థలంలో గత 4 సంవత్సరాల క్రితము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ధార్మిక భవనాన్ని నిర్మించింది. ఈ ధార్మిక భవనాన్ని నిర్మించే క్రమంలో దానికి డబ్బులను కూడా మేడారం జాతరకు భక్తులు వేసిన కానుకల నుంచి కొంత డబ్బును, అదేవిధంగా మెట్టుకుట రామలింగేశ్వర స్వామి దేవాలయం నుంచి మరికొంత డబ్బును, భద్రకాళి దేవస్థానం నుంచి డబ్బులు తీసి జిల్లాకు సంబంధించినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నడిచేటువంటి ధార్మిక భవనాన్ని నిర్మించారు. ఈ భవనం నుంచే దేవాదాయ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ కార్యకలాపాలను నిర్వహించాలని చెప్పేసి తలపెట్టారు. ఈ తరుణంలో అప్పుడే అటు మేడారం జాతర నిర్వహణకు పూనుకున్నటువంటి ఆదివాసీ మూల పురుషులైనటువంటి వడ్డే పూజారులు ఆందోళన చేపట్టారు. అప్పట్లో అటు దేవాదాయ శాఖ కమిషనర్ అదేవిధంగా అధికారులు వాళ్ళతో చర్చలు జరిపి అది 3 దేవాలయాల నిధులతో నిర్మించినప్పటికీ కూడా అందులో ఒక ఫ్లోర్ ను మేడారం జాతరకు సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డుకు పూజారులకు కేటాయిస్తామని చెప్పి అప్పుడు నచ్చ చెప్పారు. అయితే ఇప్పుడు ఆ యొక్క మొత్తం భవనాన్ని భద్రకాళి దేవస్థానము అండర్ కంట్రోల్లోకి తీసుకొని ఈ నిర్వహణ చేపట్టాలని ఏదైతే ఎండోమెంట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ గత 15 రోజుల క్రితమే పూజారులు ఎండోమెంట్ కమిషనర్ కు రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తూ విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు ఆశ. అయితే అది ఈ రోజు కార్యరూపం దాల్చింది. అయితే తొలుత మేడారం గేట్లను క్లోజ్ చేసి భక్తులను ఆపాలని చూసినప్పటికీ కూడా అనంతరము భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వము అధికారుల యొక్క వైఖరికి నిరసనగా ఆడ శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వాళ్ళు పలు డిమాండ్లతో కూడినటువంటి ఒక బ్యానర్ ను ప్రదర్శిస్తూ అక్కడ అందరూ కూడా నిరసన దీక్షను చేపడుతున్నారు. ప్రస్తుతం అక్కడ అందరూ కూడా
వడ్డే కులస్తులు కావచ్చు, అటు సిద్ధమైన వంశస్థులు కావచ్చు, అందరూ కూడా ఈ యొక్క దీక్షలో కూర్చున్నారు. ఆశ వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్లు ఏదైతే ధార్మిక భవనం మేడారం కేటాయించిన ధార్మిక భవనాన్ని మేడారంకే కేటాయించాలి, మిగతా సమస్యలు కూడా అనేకం ఉన్నాయి, ఆ సమస్యలను కూడా తీర్చాలి. అదేవిధంగా 2026లో జరిగే జాతర నిర్వహణకు సంబంధించి అన్ని రకాల కాంట్రాక్టులు కానీ, షాపులు కానీ, వ్యాపారాలు కానీ అక్కడ ఉన్నటువంటి మూల పురుషులైన మా పూజారులకే కేటాయించాలనే ప్రధాన డిమాండ్లతోటి ఈ రోజు వాళ్ళు అక్కడ దీక్ష కార్యక్రమం మనం చూస్తున్నాం. ఈసారి మేడారం జాతరని చాలా ప్రముఖంగా తీసుకొని చేస్తున్నారు. ఎందుకంటే మంత్రి సీతక్క కాన్స్టిట్యున్సీ అది గతంలో కంటే ఎక్కువగా ఇక్కడ ఈసారి జరగాలని చెప్పున్నారు. మరి ఏమన్నా సీతక్క ఏమన్నా వచ్చి అక్కడ మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? మనం నిరసన ధర్నా చేస్తున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం కదా, వారితో మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ఎస్ ఆశ, అయితే అక్కడే పుట్టినటువంటి ఆ వంశంలోనే పుట్టినటువంటి ఆదివాసీ ముద్దుబిడ్డ ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర మంత్రిగా సీతక్క బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే సీతక్క దృష్టిలో కూడా పూజారులు తీసుకెళ్లినప్పటికీ కూడా రెస్పాన్స్ రాకపోవడంతో వాళ్ళు ఈ నిర్ణయానికి తీసుకున్నట్టు పూజారులు మనకు చెప్తున్నారు. అయితే వాళ్ళు సీతక్క మీద ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నారు. ఎందుకంటే జాతర నిర్వహణ అత్యద్భుతంగా గత 20 ఏళ్లతో పోల్చుకుంటే ఈసారి మొన్నటి జాతర అయితే అత్యంత అద్భుతంగా నిర్వహణ చేసింది. అయితే ఇది టెక్నికల్ గా ఇటు ధార్మిక భవనానికి సంబంధించి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల చేతిలో నిర్వహణ ఉంది కాబట్టి దాన్ని ట్రైబల్ వెల్ఫేర్ కు ఎలా మలచాలనే దానిపైన సుదీర్ఘంగా అటు ప్రభుత్వంతో ఇటు అధికారులతోటి చర్చలు అయితే సీతక్క చేస్తున్నట్టు మనకు తెలిసింది ప్రాథమికంగా. అయితే తాత్కాలికంగా అయితే ఈ యొక్క ఇష్యూ ఉన్నప్పటికీ కూడా దానికి శాశ్వత పరిష్కార దిశగా అడుగులు వేయాలని మాత్రం అటు పూజారులు సూచించిన నేపథ్యంలో అటు రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి మిగతా విషయాలపైన పూర్తి క్లారిటీ వచ్చాక సీతక్క ఇప్పటి వరకైతే రెస్పాండ్ కాలే, అన్ని వివరాలు వచ్చాకే రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది ఆశ. అంటే వాళ్ళు ఇప్పుడు జిల్లా కలెక్టర్ జిల్లా మంత్రిగా రాష్ట్ర మంత్రిగా ఉన్న సీతక్క పైన పూర్తి భారత్తో ఉన్నారు. కానీ ఇప్పటి వరకు అయితే అటు సీతక్క నుంచి రెస్పాండ్ రాకపోవడంతో ఈ దీక్షకు పూనుకున్నారు ఆశ. రైట్ ప్రశాంత్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.